ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు మరొకసారి శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నేను నిన్ను ప్రేమించుచున్నానని సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇశ్రాయేలును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆధ్యాత్మికంగా క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిని దేవుడు ఇశ్రాయేలుతో సహపౌరులుగా చేస్తూ వచ్చినాడు. ఈ విధంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను అంటున్నాడు. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు చేసిన మొరను దేవుడు ఆలకించి పరలోకంలో నుండి ఆయన వారిని విడిపించేదానికి దిగివచ్చిన స్థితిని మనం చూడగలం. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో దేవుడు తన ప్రజల కొరకు ఏదైనా చేయగలడు. ఒక తల్లి తన బిడ్డ కొరకు ఎంతటి త్యాగానికైనా ఒడిగడుతుంది. ఆ విధంగానే దేవుడు ఇశ్రాయేలు పక్షంగా తల్లిలా తండ్రిలా ఆయన ప్రేమిస్తూ వచ్చినాడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు ఐగుప్తులో వారు చేసిన మొరను దేవుడు ఆలకిస్తూ వచ్చి ఆయన ఇనుప కొలిమి అనేటువంటి ఐగుప్తులో నుంచి వారిని విడిపించి మరి పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క కానానులో ప్రవేశపెట్టేదానికి దేవుడు తీసుకొని వస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అటువంటి తరుణంలో ఎర్ర సముద్రం యుద్ధకు వారు వచ్చినప్పుడు వారు ఇంకా మా పనంతా అయిపోయింది, ఇంకా మేము వ్యర్థులము, శత్రువు మమ్మల్ని నష్టపరిచేదానికి సమీపంగా ఉన్నాడు అన్నట్లుగా చూస్తున్న తరుణంలో దేవుడు సెలవిచ్చిన మాట, నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను. ఐగుప్తీయులను ఎర్ర సముద్రంలో ముంచివేసి ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విడుదలను క్షేమమును కలుగజేస్తూ వచ్చినాడు. ఈరోజు నిన్ను ముంచడానికి చూస్తున్నటువంటి శత్రు సమూహమును దేవుడు జయించడానికి శక్తిమంతుడిగా ఉంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో నీకు విరోధంగా లేచే ప్రతి విధమైన పరిస్థితి, ప్రతి విధమైన శోధనను దేవుడు జయించేదానికి శక్తిమంతుడిగా ఉంటున్నాడనే సత్యాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన స్నేహితుడ, సహోదరి, పరిస్థితులను చూసి భయపడక ప్రభు వైపు చూచి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ ముందుకు సాగినప్పుడు ఆ యొక్క విజయాన్ని పొందుకుందువుగాక.